ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గల వారఫలాలు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారు ఈ వారం అనుకున్న పనుల్ని పూర్తిగా చేయడానికి, మీరు ఆశించిన విజయం మరియు లాభాల్ని పొందాలంటే మీరు మీ శక్తి, సమయం మరియు డబ్బును నిర్వహించాలి. వారం ప్రారంభంలో గందరగోళం నెలకొంటుంది. ఈ సమయంలో మీరు చిన్న పనుల్ని పూర్తి చేయడానికి కూడా పరిగెత్తాల్సి ఉంటుంది. వారం మొదటి అర్ధ భాగంలో కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఆందోళనకి గురిచేస్తాయి. ఈ సమయంలో కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా మీ కెరీర్ మరియు వ్యాపారం కూడా ప్రభావితం కావచ్చు. అలాగే ఈ వారం మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారు పని ప్రదేశాల్లో అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా పనిచేయడం మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారం ఎవరినైనా అతిగా విశ్వసించడం వల్ల పెద్ద నష్టాలు వస్తాయి. మార్కెట్లో మాంద్యం వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకి ఆందోళన కలిగిస్తుంది. అయితే లాభం మరియు నష్టం వ్యాపారంలో ఒక భాగం మరియు వారం రెండవ భాగం నాటికి వ్యాపారం తిరిగి ట్రాక్లోకి రావచ్చు. మీ సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి ఈ వారం మీరు మీ బంధువులతో మాట్లాడడం మరియు ఆలోచనాత్మకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ వారం మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక సమస్యపై వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అపార్థాన్ని వివాదానికి బదులుగా సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ ఆహారంలో జాగ్రత్త వహించండి. ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాల్ని గనక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 12వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.